रुकने असम्बली तांडूर बोईनी मनोहर रेड्डी ने जिले सरकारी अस्पताल का अचानक दौरा किया और मरीजों को बेहतर इलाज और सहूलियात फराहम करने पर खुसूसी तवज्जो देने की हिदायत दी। जुमेरात के रोज उन्होंने तांडूर शहर के जिला सरकारी अस्पताल का अचानक मुआयना किया। इस मौके पर अस्पताल के सुप्रिंटेंडेंट डॉक्टर विनय कुमार के हमरा मुख्तलिफ वार्ड्स का दौरा किया। उन्होंने इमरजेंसी मेडिकल वार्ड्स और दीगर महकमों से मुतालिक हिस्सों का तफसीली मुआयना किया। अस्पताल में ज़ेरे इलाज मरीजों से मुलाकात की और उनकी खैरियत दरियाफ्त की। डॉक्टरों से इलाज और फराहम की जाने वाली तिब्बी सहूलियात के बारे में मालूमात हासिल की। बालिज़ां अस्पताल से मुतालिक मुख्तलिफ रिकॉर्ड्स का भी जायजा लिया। इस मौके पर रुकने असम्बली मनोहर रेड्डी ने कहा है कि अस्पताल में आने वाले गरीब मरीजों को मद्देनजर रखते हुए इन्हें मियारी तिब्बी सहूलियात फराहम की जाएं। उन्होंने कहा कि वक्त की पाबंदी और इलाज और मुआलजे के अमल में किसी किस्म की लापरवाही बर्दाश्त नहीं की जाएगी। अस्पताल में मौजूद मसाइल और मुश्किलात के हल के लिए वो भरपूर कोशिश करेंगे। इस मौके पर रुकने असम्बली के हमरा तांडूर मार्केट कमेटी चेयरमैन पटुला बाल रेड्डी, पटुला नरसिम्लू, कांग्रेस पार्टी तांडूर टाउन सदर हबीबुल्ला, आमिर अब्दुल्ला, साबिका काउंसलर प्रभाकर गौड़, अस्पताल की RMO डॉक्टर आनंद गोपाल रेड्डी, डॉक्टर मूर्ति और दीगर तिब्बी अमला मौजूद था। ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఉన్నటువంటి దాంట్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. డాక్టర్స్ కానీ సూపరింటెండెంట్ కానీ ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్ కానీ సిస్టర్స్ కానీ ఐకమత్యంతో ఉన్నటువంటి పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం వాళ్ళతో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా సర్జరీస్ కూడా పెంచమని చెప్పి డాక్టర్స్కి ఎప్పుడూ కోరడం జరిగింది. వచ్చినటువంటి పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు ఇక్కడనే తగ్గించి, ఎందుకంటే హైదరాబాద్ ఇక్కడ రెఫర్ చేయకుండా ఎంతోమంది హాస్పిటల్కి ఎందుకంటే ఎంతో నమ్మకంతో వస్తారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేషెంట్లను చూడాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి ఖచ్చితంగా వచ్చినటువంటి పేషెంట్ని ఖచ్చితంగా మా సొంత బిడ్డలాగా చూసుకొని చేసి పంపిస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. కొన్ని డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా 15-20 సంవత్సరాలు అవుతుంది బిల్డింగ్ కట్టి, కొన్ని లీకేజెస్ ఉన్నాయి. నేను 2 days బ్యాక్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ బిల్డింగ్ ఖచ్చితంగా రెనోవేషన్ చేయవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ మనకు మెడికల్ కాలేజ్ కూడా కొడంగల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ మన దగ్గరనే స్టార్ట్ కావడం జరిగింది. ప్రొఫెసర్స్ కానివ్వండి చాలామంది ఇప్పుడు వచ్చే వాళ్ళు ఉంటారు. ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కూడా ఉంది. నర్సింగ్ కూడా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు మనకు హాస్పిటల్లో ఉండడం జరుగుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి, వాటికి కావాల్సినటువంటి చిన్నది టాయిలెట్స్ కానివ్వండి, రెస్ట్ రూమ్స్ కానివ్వండి, కొన్ని సమస్యలు చెప్పారు. అవన్నిటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఉన్నటువంటి దాంట్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. డాక్టర్స్ కానీ సూపరింటెండెంట్ కానీ ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్ కానీ సిస్టర్స్ కానీ ఐకమత్యంతో ఉన్నటువంటి పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా